పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద కుట్రలు జరుగుతున్నాయా? అటాక్లు చేస్తున్నారా? ఆయన సినిమా వస్తుందనగానే థియేటర్ల బంద్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కట్ చేస్తే ఈ సినిమా లెక్క ప్రకారం జూన్ 12వ తారీఖున రిలీజ్ కావాల్సి ఉంది. అది గడిచిపోయి చాలా రోజులు అవుతుంది. ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి అప్డేట్ లేదు. నెక్స్ట్ మంత్ జూలైలో ఈ సినిమా రిలీజ్ అవుతుందని అంటున్నారు. అసలు ఒక పక్క ఒకడొచ్చి అంటాడు, ఏకంగా తాత అంటాడు ఈ సినిమా కొనడానికి ఎవరు కూడా ఆసక్తి చూపించట్లేదు అని. దానికి సంబంధించి రకరకాల వార్తలు సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. చివరికి ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి. అసలు పరిస్థితి ఏంది? ఈ సినిమాకి సంబంధించి ఏం జరుగుతుంది, ఏంది కథ, ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. లెక్క ప్రకారం జూన్ 12న రిలీజ్ కావాల్సింది చెప్పా కదా. కొత్త డేట్ కూడా ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. అసలు హరిహర వీరమల్లు సినిమా విడుదలవుతుందా, అయితే ఏ టైంకి విడుదలవుతుంది ఏందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళకు కూడా అర్థం కానటువంటి ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. అప్డేట్స్ కూడా మూవీ టీం దగ్గర నుంచి అయితే ఏం కనిపించట్లేదు. దీంతో ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమాని ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏదైనా అప్డేట్ ఉంటే సినిమాకి సంబంధించి రియాక్ట్ అవ్వచ్చు, అప్డేట్స్ కూడా లేవు. అయితే ఏంటంటే అసలు ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ అవ్వట్లేదా, లేదంటే ఎన్నేళ్ళ పాటు చెక్కుతారు? ఎప్పుడో 5-6 ఏళ్ళ నుంచి చెక్కుతున్నారు దీన్ని, ఇంకెన్నేళ్ళు చెక్కుతారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇక ఓటీటీ బిజినెస్ విషయానికి వస్తే కనుక అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు హరిహర వీరమల్లు ఓటీటీ హక్కులని తీసుకోవడం జరిగింది. డీల్ జరిగినప్పుడు ఒక ప్రైజ్ అనుకున్నారు, కానీ ఈ మూవీ వాయిదా పడుతూ ఉంటే ఆ ప్రైజ్లో ప్రైమ్ వాళ్ళు కోతలు విధిస్తున్నారనే వార్తలతో వస్తున్నాయి. ఇందులో నిజం ఏంటనేది నాకు కూడా తెలియదు. ఇక బయ్యర్లు అనమాట. ఇప్పుడు మొన్నటి వరకు థియేటర్లో, ఇప్పుడు వచ్చేసి అమెజాన్ ప్రైమ్ ఏదో జరిగి పంచాయతీ, తర్వాత బయ్యర్లకి సంబంధించి హరిహర వీరమల్లు వాయిదా పడడానికి బిజినెస్ అనుకున్నంత స్థాయిలో లేదు అనే ఒక ప్రోపగాండాన్ని సృష్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, ట్విట్టర్లో ఒక తాత ఉంటాడు, జర్నలిస్ట్ తాత. ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ ఏం జరగట్లేదని. సో దాన్ని పట్టుకొని చాలా చోట్ల చాలా వార్తలు అయితే సర్క్యులేట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఏంటంటే ఈ సినిమా దాదాపు 6 ఏళ్ల పాటు చెక్కారు. బడ్జెట్ అయితే డబుల్ అయిపోయిందని చెప్పాలి. ఇక కట్టాల్సినటువంటి ఫైనాన్స్, దానికి ఇవ్వాల్సినటువంటి ఇంట్రెస్ట్లు చాలానే ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకే ఏరియా వైజ్ రైట్స్ కోసం భారీగా డిమాండ్ చేస్తున్నారు. సో అందులో భాగంగానే ముందుకు రావట్లే అనేది ఈ తాతలు చెప్తున్నటువంటి మాట, సో కాల్డ్ జర్నలిస్ట్ మాట్లాడుతున్న మాట. కానీ ఆ గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది బయటకు రానటువంటి పరిస్థితి. సరే, ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద గట్టి అటాక్ అయితే చేస్తున్నారు. మరి బ్యాక్ ఎండ్లో ఎవరు వర్క్ చేస్తున్నారో తెలియదు, కానీ గట్టి అటాక్ అయితే జరుగుతుంది. అది క్లారిటీగా అర్థమవుతుంది. మీరు చూడండి, ఆయన సినిమా వస్తున్నాను కానీ థియేటర్లు బంద్, బిజినెస్ అవ్వట్లేదని, సినిమాలకు కంటెంట్ ఏం లేదని, దమ్ము లేదని రకరకాల విష ప్రచారాలు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్కి నేను చెప్పకూడదు, కానీ డూపుని పెట్టే మొత్తం సినిమా చేస్తారని చెప్పేసి ఒక ప్రచారాన్ని తయారు చేసినారు. వీటన్నిటిని బద్దలు కొడుతూ నాకున్న అంచనా, నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే జూలై 25వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుందని. మరి చూడాలి ఏం జరగబోతుందో.